ఇవాళ టర్కీ పరిస్థితి ఏమున్నదంటే టర్కీ ఒక ట్విట్టర్ని బ్యాన్ చేసేస్తుంది ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. ట్విట్టర్ని బ్యాన్ చేస్తుంది టర్కీ. అట్లనే యూరోపియన్ మెంబర్లలో కూడా టర్కీ ఇక లేదు. అసలు మేము మాట్లాడడం యూరోపియన్ యూనియన్ ఎర్డాగన్తో మేము మాట్లాడమని చెప్పి ఖడాఖండిగా చెప్పేసిండ్రు. అసలు టర్కీ అని అనేది అసలు గుడ్ గవర్నెన్స్లలో ఉన్నదా అని అంటే నాకు డౌటే. ఎందుకు మీరే చూడండి. టర్కీ బ్యాన్స్ ట్విట్టర్, ఇవన్నీ వెనకటికి వచ్చినాయి. టర్కీ నో లాంగర్ నీడ్స్ యూరోపియన్ మెంబర్షిప్, ఎర్డాగనే మాట్లాడుతున్నాడు. ఏ ఫ్రెండ్స్ టోల్డ్ మీ నాట్ టు అటెండ్ మలేషియా మీటింగ్ అని చెప్పి పాకిస్తాన్ పిఎం అంటాడు. చిప్పబట్టుకుని పోతే ఏడాక అదే అవుతుంది కదా. డొనాల్డ్ ట్రంప్స్ బిజైర్ థ్రెటనింగ్ లెటర్ టు ఎర్డోగన్ డోంట్ బీ ఎ ఫూల్ అని చెప్పి ట్రంప్ కూడా ధమ్కిచ్చిండు. అలాగే ట్రంప్ ఈ మధ్య అందరికీ ధమ్కిస్తున్నాడు. ఎవరెవరికి ఇస్తాడో ఏమేమి ఇస్తాడో ఆయనకే అర్థమవుతలేదు, అది వేరే విషయం. ఇంకొకటి, ఎర్డాగన్ లాంచెస్ సున్నీ ఇస్లామిక్ రివైవల్ ఇన్ టర్కిష్ స్కూల్స్. సున్నీని పెంచి పోషించడానికే టర్కిష్ స్కూళ్ళల్లో పెట్టిండు. దాని తర్వాత పాకిస్తానీస్ ఆర్ అవర్ స్లేవ్స్ సే సౌదీ డిఫెన్స్ మినిస్టర్. మీరు చూడండి చేంజెస్ ఎక్కడెక్కడ వచ్చినాయో. ఇఫ్ యూరోపియన్ యూనియన్ అపోజెస్ ఇస్లామోఫోబియా ఇట్ మస్ట్ యాక్సెప్ట్ టర్కీ యాజ్ ఎ మెంబర్, ఎర్డాగన్ మాట్లాడతాడు. సో వీళ్ళందరూ ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా చేస్తున్నారు, అందుకే భారత్ మీద విద్వేషం ఎట్లా పెంచుకున్నారు అని అనేది మీరు చూడండి. ఇవాళ పబ్లిక్ సెంటిమెంట్ బాగా షార్ప్ అయింది టర్కీ మీద. ఇన్ఫ్యాక్ట్ హ్యాష్ట్యాగ్ నడుస్తున్నది బాయ్కాట్ టర్కీ అని చెప్పి ట్విట్టర్లో బాగా ట్రెండింగ్ అవుతున్నది. నెటిజన్స్ ఎవరైతే మన భారతదేశంలో ఉన్నారో, భారతీయులు ఉన్నారో, వాళ్ళందరూ ఏదైతే టర్కీ సిరియా అర్త్క్వేక్ ఏదైతే మనం ఆపరేషన్ దోస్త్ కింద చేసినామో అసలు ఎందుకు చేసినాం మనము, ఇలా నా కొడుకులు సచ్చేది ఉండే అని చెప్పి ఇలా ముచ్చట్లు కూడా వస్తున్నాయి. వెనకటికి మన ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా 7 crore రిలీఫ్ ఇచ్చిండ్రు. ఇండియన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లైక్ ఫ్లిప్కార్ట్, క్లియర్ ట్రిప్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టర్కీ నుంచి బుకింగ్స్ తీసుకున్నాడు బంద్ చేసినాయి. ఉదయ్పూర్ మార్బుల్ ప్రొసెసర్స్ అసోసియేషన్ ఏదైతే ఉన్నదో ఈ మార్బుల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో టర్కీ నుంచి అయ్యేది 70% ఆఫ్ ది ఇండియన్ సప్లై ఉంటుండే. ఇవన్నిటిని కంప్లీట్గా భారత్ వదులుకున్నది. ఏం బిక్తర్ చూసుకుందాం అని చెప్పి గర్వంగా ఎర్డాగన్ గారు మాట్లాడుతున్నాడు. అయితే ఆడికి ఒక మాట చెప్పాలా, వెనకటికి నా ప్రధాని మాల్డీవ్స్ పోయి ఒక ఫోటో పెట్టిండ్రు. అరే కేవలం ఒక ఫోటో పెట్టిండు. ఆ ఫోటో పెడితే మాల్డీవ్స్ ఏ రకంగా సంకనాకిపోయిందో మీరు అందరు చూసిండ్రు. ఈరోజు ఈ హ్యాష్ట్యాగ్ బాయ్కాట్ టర్కీ అనేది అయితే ఉన్నదో నువ్వు పెద్ద రెచ్చిపోకు, ఎర్డాగన్కి చెప్తున్నావు. ఇవాళ భారత్ ఏ రకంగా నిన్ను తొక్కి పండబెట్టి నాశనం చేస్తుందో చూడు. లాస్ట్ ఇయరే భారతీయులు సుమారు 4,000 కోట్లు ఈ టర్కీకి ఇంకా అజర్బైజాన్కి టూరిజం ద్వారా అందజేసింది ఫ్రెండ్స్. ఎంత? 4,000 కోట్లు. ఎర్డాగన్ గానికి జర తెలవాలి. సో నీ ఎకానమీలా నీ గ్రోత్లా ఈ భారతీయులే పెద్ద పాత్ర పోషించరు. నీ పక్కకున్న బిచ్చం చిప్పబట్టుకున్న పాకిస్తాన్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మేక్ మై ట్రిప్లా 250% బుకింగ్స్ ఏవైతే ఉండేనో అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అన్నట్టు. క్యాన్సిలేషన్ అజర్బైజాన్కి ఇంకా మన దీనికి ఏమంటారు టర్కీకి. ఇది పరిస్థితి ఫ్రెండ్స్. సో ఇవాళ టర్కీ ఆర్థిక వ్యవస్థ ఏడుదాకా పోతుంది అనేది మీరు చూడండి. చెప్పాలనంటే ఇక చాలా పెద్దగా ఉంటుంది, నేను చాలా సంక్షిప్తంగా చెప్పిన. మీరు అర్థం చేసుకోండి. వెనకటికి బ్యాటిల్ ఆఫ్ హైఫా అది గుర్తుపెట్టుకోరి 1918 ద వరల్డ్ వార్ 1. అక్కడ మన ఇండియన్ ట్రూప్సే ఈ ఒటమైన్ ఎంపైర్ని భూస్థాపితం చేసినాయి. ఆ తద్వారా ఇజ్రాయిల్ అనే కంట్రీ ఫార్మ్ అయింది. ఇజ్రాయిల్ ఇలా భారత్కి ఏ రకంగా మద్దతు తెలుపుతున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇలా వీళ్ళ కళ్ళల నలసై కూర్చొని ఉన్నది ఇజ్రాయెల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలా ఇజ్రాయెల్కి భారత్కు ఉన్న దోస్తానా కూడా మీరు చూడండి. ఎంతసేపు ఇచ్చినా ఆఖరికి మనము పోయి వాళ్ళ దగ్గర భూకంపం వచ్చి మనం కాపాడినా, ఆపరేషన్ దోస్తీ చేసిన, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు టూరిజం కింద 4,000 కోట్లు ఇచ్చిన, వీళ్ళు నంగనాచిగాన్లు నంగా నాచ్ మన ముంగట చేయనీకి వస్తారా లేదా? అయితే భారత్ తన యుద్ధ నీతిని తిప్పి కొట్టింది కదా. ఆల్రెడీ 2 మిలిటరీ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో హూ వేర్ డిజైనింగ్ ది వార్ఫేర్ ఫార్ పాకిస్తాన్ అగేన్స్ట్ ఇండియా యాజ్ అ పార్ట్ ఆఫ్ రిటాలియేషన్, వీళ్ళిద్దరిని భారత్ దాళ్లలో లేపేసింది. అది టర్కీ ఒప్పుకుంటలేదు, ఎందుకంటే ఇజ్జత్ కచ్చరవుతుంది కదా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారతీయుడు లెక్క గర్వించు, గర్జించు. భారత్ మాతాకి జై.